నమస్తే, వెల్కమ్ టు డిటీవీ. నేను మీ యాంకర్ రిషి. ఈరోజు వార్తల్లోని అంశాలు చూద్దాం. రేపటి నుండి అమల్లోకి తీసుకురానున్న భూభారతి పోర్టల్ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి రాష్ట్రమంతటా పోర్టళ్లు లాంచ్ చేస్తే తప్పులు సరి చేయడం ఇబ్బంది అవుతుందన్నారు. అందుకే పైలట్ ప్రాజెక్టులో తొలుత 3 మండలాల్లో అమలు చేస్తామన్నారు. సామాన్యుడికి సైతం సులువుగా అర్థమయ్యేలా పోర్టర్లు ఉంటుందని స్పష్టం చేశారు. ధరణితో గత ప్రభుత్వం చేసిన అక్రమాలను బయట పెడతామని ఆయన స్పష్టం చేశారు. జీవితమంతా పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసిన పద్మశ్రీ వనజీవి రామయ్య అదే ప్రకృతిలో కలిసిపోయారు. ఖమ్మం జిల్లాలోని స్వగ్రామం రెడ్డిపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. రామయ్యను ఖననం చేసిన చోటే కుటుంబ సభ్యులు మొక్కలు నాటారు. ఆయన అంతిమ యాత్రకు ప్రజలు, ప్రముఖులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. 14న పబ్లిక్ హాలిడేగా పేర్కొంటూ ఏపీ, తెలంగాణ విద్యాశాఖలు క్యాలెండర్లో పొందుపర్చాయి. ఇప్పటికే ఆదివారం హాలిడే రావడంతో సోమవారం కూడా విద్యార్థులకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. అటు దేశవ్యాప్తంగా బ్యాంకులతో పాటు స్టాక్ మార్కెట్లకు కూడా సెలవు ప్రకటించింది. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన సాధికారత ఉత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. రాజ్యాంగం మనకు కనబడని రక్ష, దీన్ని ఉల్లంఘిస్తే మన హక్కులను కోల్పోతామన్నారు. ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి వీసీ గంటా చక్రపాణి అభినందించారు. యూనివర్సిటీ సేవలను భవిష్యత్తులో మరింత విస్తరణ చేయాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలి, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని రాజు యువ వికాస పథకానికి నిన్నటి వరకు దాదాపుగా 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వెబ్సైట్లో సాంకేతిక సమస్యలతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. రేపటితో గడువు ముగియనుండగా మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతున్నారు. ఈ స్కీమ్ అప్లై చేసుకునేందుకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం మార్చి 24, ఏప్రిల్ 11 మధ్య దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మీ సేవ చరిత్రలో ఇదే రికార్డ్ అని స్పష్టం చేసింది. నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతున్న సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. సెలవులతో పాటు జాతర చివరి రోజు కావడంతో తరలి వస్తున్నారు. దీంతో శ్రీశైలం హైవేపై 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సంభవించింది. సిద్ధాపూర్ క్రాస్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చైత్ర పౌర్ణమి సందర్భంగా ఏటా 3 రోజుల పాటు సలేశ్వరం లింగమయ్య జాతర నిర్వహిస్తారు. తన కుమారుడు మార్కు శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని కోలుకుంటున్నాడని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన తన కొడుకు కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కష్ట సమయంలో అండగా నిలిచిన జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు, శ్రేయోభిలాషులు, సినీ రాజకీయ ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా కొడుకుతో కలిసి పవన్ కళ్యాణ్ నిన్న ఇండియాకి తిరిగి వచ్చారు. బిల్లులపై నిర్ణయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే. దీనిని స్వాగతిస్తూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు. పాలనలో అడ్డంకులు సృష్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్ లెక్కలేనన్ని సార్లు గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై చర్యలకు అసెంబ్లీ స్పీకర్లకు గడువు విధించాలని సుప్రీంకోర్టును ఆయన కోరారు.